ఓకే. ఓకే అండి. మరి థ్యాంక్ యూ అండి. మరి పత్రిజీ మహిళా చైతన్యానికి సత్యజ్యోతి గారికి వెల్కమ్. మరి మన గురుగారు ఏంటంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు ఆనాపాన సతి ద్వారా సత్యం తెలుసుకుని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆచరించారు. మరి ఆ సత్యాన్ని మన చేత ఆచరింపజేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రము ఇలాంటివి ఎన్నో కూడా మన చేత ఆచరింపజేశారు. మరి పత్రి మేడం గారి ఆధ్వర్యంలో మరి శైలజ మేడం గారు రాజమండ్రి వారి టీం ద్వారా మరి ఈ 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు మరి జూమ్ సెక్షన్ ద్వారా మరి ఎవరైతే పిలుస్తారో ఆ ఊరు వెళ్ళి 3 రోజుల వర్క్ షాప్ గా ఇది చేయడం జరుగుతుందండి. ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించి 2 సంవత్సరాలు అయిందండి. మరి ఈ 3 రోజుల వర్క్ షాప్ లో రోజుకి తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి రాత్రి 10 వరకు ఉంటుంది సెక్షన్. మరి 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ప్రాక్టికల్స్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయండి. మరి ఈ 3 రోజుల వర్క్ షాప్ లో కొత్త వారందరూ కూడా ఎంతో తెలుసుకోవడం జరిగింది. మెయిన్ సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాల మీద పూర్తి అవగాహన ఇవ్వటం జరుగుతుంది. మేడం గారు సార్ ఏదైతే చెప్పారో అది మేడం గారు వారి టీం ద్వారా మరి శైలజ మేడం గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మేడం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. క్లాస్ స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు సత్యజ్యోతి, మాది కదిరి. హలో, పెడుతున్నానండి. హలో, స్టార్ట్ చేయనా మేడం? ఓకే మేడం గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సత్యజ్యోతి అండి, మాది కదిరి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మాది కదిరి. నేను ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాది ధర్మవరం. మొదట నేను 1994 నుంచి ధ్యానంలో ఉన్నాను. మాది ధర్మవరం. మా నాన్నగారి పేరు పుల్లయ్య గారు, అమ్మ పేరు సుబ్బలక్ష్మి. నేను మా నాన్నగారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు ధ్యానంలో ఇప్పుడున్నంతవంటి టెక్నాలజీ లేదు. పత్రి సారు అన్ని ఊర్లు తిరుగుతూ ధ్యానం చెప్పేవాళ్ళు. 1994 అంటే అప్పట్లో చాలా మంది ధ్యానానికి ఎగ్నెస్ట్ గా ఉండేవాళ్ళు, అంటే అవగాహన ఉండేది కాదనమాట. అటువంటి సమయంలో మేము ధ్యానం నేర్చుకున్నాము. అప్పుడు ధర్మవరంలో 1 డే వర్క్ షాప్ జరిగిందనమాట. 94 ఆగస్టులో ఆ క్లాసు జరుగుతుంది అని ఇన్విటేషన్ వచ్చింది మాకి. ఇన్విటేషన్ చూసాము. దాంట్లో 10 గంటల నుంచి క్లాస్ అనమాట స్టార్ట్, 10 నుంచి సాయంకాలం వరకు. అది చూసి ధ్యానము, సజ్జన సాంగత్యము, మళ్ళీ ధ్యానము, సజ్జన సాంగత్యం మొత్తం అంతా ధ్యానమే ఉందన్నమాట. 10 నుంచి 1 అవర్ లంచ్ బ్రేక్, తర్వాత ఈవినింగ్ వరకు మెడిటేషన్. ఇంతసేపు ధ్యానం ఎలా చేస్తారబ్బా అనుకొని, అంటే దానిపైన అప్పట్లో అంత అవగాహన లేదు కాబట్టి అలా అనుకున్నాం అనమాట. సరే అని ఆ క్లాస్కి వెళ్ళలేదు ఆ రోజు. నాన్న వెళ్ళారనమాట. నాన్న వెళ్ళారు, ఈవినింగ్ వచ్చారు. క్లాస్ చాలా బాగుంది, రాలేదే అని చాలా కోపడ్డారనమాట నా మీద. అయినా నేను పట్టించుకోలేదనమాట. సరేలే కాసేపు అరుస్తారు, గమ్మనైపోతారులే అనుకొని ఉన్నాము. మళ్ళీ ఈవినింగ్ సార్ మా ఇంటి దగ్గర నైబర్స్ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట పత్రికారు. అక్కడ అంబటి అశోక్ వాళ్ళు, కిషోర్, బద్రి అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చారు. మా ఇంటికి ఆపోజిట్ లో అనమాట వాళ్ళ ఇల్లు. అక్కడికి వచ్చారు అనేసి వాళ్ళ అబ్బాయి వచ్చి మాకు చెప్పినారు, పత్రికారు సార్ వచ్చారు, మెడిటేషన్ జరుగుతుంది రండి అనేసి. ఇంకా మా నాన్న వదలలేదు, నువ్వు వెళ్ళు, సారు నీకోసమే వచ్చినారు, వెళ్ళు అనేసి అన్నారు. నేను తప్పించుకునేది ఎట్లా అనేసి, నాకు ఒకతే వెళ్ళడానికి భయము, అమ్మని తీసుకొని పోతాను అంటే, పాపం మా అమ్మ నా కోసం వచ్చినారనమాట. అక్కడికి పోయినాం వాళ్ళ ఇంటికి. పోతే అక్కడ సారు సోఫాలో
విష్ణుమూర్తి లాగా పడుకొని ఉన్నారు. తల ఇలా పెట్టుకొని పడుకొని ఉన్నారనమాట. నేను చూసాను సార్‌ని. అందరూ ధ్యానం అన్నారు. అందరూ నార్మల్‌గా ఉన్నారన్న. అంటే జ ప్యాంట్, షర్ట్ ఏసుకొని అలా. అంటే మనం ఏమనుకుంటాం ధ్యానం అంటే కాషాయ వస్త్రాలు, కమండలాలు అలా అనుకుంటాం గదా! రుద్రాక్ష మాలలు. అలా ఏం లేదే వీళ్ళంతా నార్మల్‌గా ఉన్నారు అనుకోని నాకు చాలా ఆశ్చర్యమేసిందనమాట. సరే చూద్దాము అనేసి వెళ్ళాము. మరి నా అదృష్టం సార్ పక్కనే కూర్చున్నా నేను. లైట్స్ అంతా ఆఫ్ చేసి ధ్యానం చేయండి అని సార్ చెప్పి కూర్చోబెట్టినారు పక్కన. కూర్చున్నాము. 20 నిమిషాలు చేయించినారు ధ్యానము. ఆహ్, నాకు సుదర్శన చక్రం కనపడింది ఫస్ట్ సిట్టింగ్‌లోనే. చాలా బావుందనమాట. ఇంకా మెడిటేషన్ అయినాక అందరిని అనుభవాలు అడుగుతారు సార్. అడిగారనమాట. అడిగితే చెప్పాను నేను ఇలా సుదర్శన చక్రం కనిపించింది సార్ అని. వెరీ గుడ్ చాలా బావుంది. మీరు కంటిన్యూ చేయండి మేడం అన్నారు. మళ్ళీ నా పేరు అడిగినారు. ఏం చేస్తాను అన్నీ అడిగినారు. నేను అప్పుడు డిగ్రీ అయిపోయిందండి నాది. డిగ్రీ సార్ అని చెప్పినాను. ఏదో కొన్ని క్వెషన్స్ అడిగినారు. నేను బీఏ అనమాట. బీఏలో డిగ్రీ చేస్తున్నాను. హిస్టరీ పరంగా ఆన్సర్స్ చెప్పినాను. సార్ ఏమన్నారంటే, "నీకేం తెలీదు జీరో నువ్వు" అన్నారు. ఓకే సార్ అన్నాననమాట. ఇంక మెడిటేషన్ చేసుకోండి చాలా బావుంటుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయినారు. సరేలే అనుకున్నాము. కానీ ఆహ్, దాన్ని శ్రద్ధగా చేయలేదనమాట. చాలా రోజులు అలా పోస్ట్‌పోన్ చేస్తూ అలా ఉండేదాన్ని. ఎందుకంటే దాని పైన సరైన అవగాహన ఏర్పడలేదు కాబట్టి శ్రద్ధ పెట్టలేదనమాట. ఇంక నాన్న ప్రతిరోజు చెప్పేవాళ్ళనమాట. "ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి" అనేసి. ఎందుకీయన ఇలా చెప్తున్నారు అని ఆయన గోల భరించలేక, నాన్న వచ్చే టయానికి ధ్యానానికి కూర్చునేదాన్ని. యాక్ట్ చేసేదాన్ననమాట. ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు అనేసి. అలా అట్లా చేసినాను కొన్ని. ఆ! అలా చేసేదాన్ననమాట. సరే ఓకే అని ఇంక ఈ విధంగా అలా జరుగుతా ఉంది. ఇంక మధ్యలో ఇంకా డిగ్రీ అయిపోయింది కాబట్టి పెళ్లి చేయాలా అని మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళనమాట. కానీ నాకి ఆహ్, ధ్యానం పైన చాలా ఇంట్రెస్ట్ ఏర్పడిందనమాట. ఎందుకంటే ఒకసారి పౌర్ణమి రోజు నైట్ అంతా మనం శివరాత్రికి ఎలా అయితే మేల్కుంటామో ఆ విధంగా మెడిటేషన్ ఉండిందనమాట. అక్కడికి వెళ్ళాం. నేను, నాన్న, మా తమ్ముడు ముగ్గురు వెళ్ళామనమాట. ఆ రోజు నైట్ అంతా ధ్యానం. ఆహ్, 1 అవర్, 2 అవర్స్ అలా ధ్యానము, మళ్ళీ సజ్జన సాంగత్యము ఇలా జరిగిందనమాట. చాలా బాగా అనిపిచ్చింది ఆ రోజు. నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడంటే చాలా ఇష్టమనమాట. ఆహ్, కృష్ణుడిని చూడాలా అని చాలా కోరిక. అది ఎలా చూడాలా, ఏం చేస్తే చూస్తామో అనేది ఏమీ తెలీదు. కానీ ఆ కోరిక అలా బలంగా ఉండేదనమాట. ఆ రోజు ఏమైందంటే శివ మాస్టర్ కనిపించినారు ధ్యానంలో. గ్రూప్ మెడిటేషన్ చేయించినారు మాతో. మాస్టర్‌ని చూసినాను. చాలా హ్యాపీ ఫీల్ అయినాననమాట. తర్వాత మళ్ళీ అనుకున్నా. నాకు కృష్ణ మాస్టర్ కనిపించాలి. ఈ మెడిటేషన్‌లో దే హలో! చెప్పండి మేడం. ఆ! మెడిటేషన్‌లో దేవుళ్ళనందరిని మాస్టర్స్ అంటారనమాట. నాకు కృష్ణ మాస్టర్ కనిపించాలి అనుకోని సంకల్పం పెట్టుకున్నాను. అలాగే ఆయన కనిపించారనమాట. ఎంత ఆనందపడ్డానంటే చాలా ఆనందం వేసిందనమాట. ఇంటికొచ్చి అమ్మతో చెప్పిన, "అమ్మ ఇట్లా నాకు కృష్ణుడు కనిపించినాడు." ఎలా కనిపించినారంటే కృష్ణ మాస్టరు ఆహ్, విశ్వరూప దర్శనం అంటారు గదా! ఆ విధంగా కనిపించాడు. చాలా సంతోషమైపోయింది. ఆ రోజు పౌర్ణమి క్లాస్‌కి అనంతపూర్ నుంచి మాస్టర్స్ వచ్చారనమాట. ఆ! శిరీష అని ఒక మేడం. ఆ మేడము క్లాస్ చెప్తా ఉందనమాట. ఏమంటే నాకు జీసస్ కనిపిస్తారు. అది ఇది అని అన్నీ చెప్పిందావిడ. నాకి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంది వీళ్ళు ఇలా చెప్తున్నారు? అందరూ చెవుల్లో పూలు పెడతారంటారే వీళ్ళేందా ఏకంగా కాలీఫ్లవర్సే పెట్టేస్తున్నారే అనుకున్నాను. కానీ తర్వాత ధ్యానం చేస్తూ అది శ్రద్ధగా చేస్తూ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అనేది అర్థమైపోయిందనమాట. మన ఇంటెన్షన్, సంకల్పం, ఆ కోరిక అనేది ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించవచ్చు అనేసి అర్థమైంది. ఆ తర్వాత ఇంకా బుక్స్ చదివేదాన్ని బాగా. బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ చదివింది 'తులసీదళం'. పత్రి గారు రాసింది 'తులసీదళం'. దాంట్లో మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేసినాయన్నమాట. పత్రి సారు దాంట్లో చెప్తున్నారు. నేను 1947లో దేహధారణ చేశాను. స్వర్ణమాల పత్రి నన్ను ఎంచుకొనొచ్చింది. పరిమళ పరిణిత నాకు ఇలా నన్ను ఎంచుకొనొచ్చారు. ఇవన్నీ మాటలంతా
డిఫరెంట్‌గా అనిపించినాయన్నమాట. చాలా ఇంప్రెస్ అయిపోయింది. ఆ బుక్ చదివిన తర్వాత. ఆహ్, అలా బుక్స్ ఒక రోజులో చదివేసేదాన్ని. తర్వాత ఒక యోగి ఆత్మకథ, హిమాలయ యోగులు, జొనాథన్ లివింగ్‌స్టన్ సీగర్ ఎన్ని బుక్కులంటే అన్నీ శ్రద్ధగా చదివేదాన్ని. తులసీ దళము, హిమాలయ యోగులు ఇలా ప్రతి బుక్కు పట్టుకుంటే వదిలేదాన్ని గాదు. ధ్యాన లహరి, అప్పుడంతా ధ్యాన లహరి అలా. సారు చాలా బాగా వచ్చేవారన్నమాట ధర్మవరానికి. ధర్మవరం సెంటర్ అంటే సార్‌కి చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ చాలా మంది ధ్యానం చేసేవాళ్ళు. అప్పట్లో ఒక ధ్యాన కేంద్రంలో మెడిటేషన్ క్లాస్ జరిగేదన్నమాట. మేము రోజు వెళ్ళేవాళ్ళం. నేను, మా నాన్న అందరూ. ఆహ్, మా అక్క వాళ్ళ అత్తగారు అందరూ ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు. నేను చిన్న పిల్లననమాట. అందరూ ఫ్యామిలీస్ ఉంచేవాళ్ళు. అక్కడ సెంటర్ రోజు వెళ్తే బావుంటుంది. అందరూ వస్తారు అని మా నాన్న, "నువ్వు రోజు రావాలా" అని చెప్పినారనమాట. చెప్తే నేను అంటే అప్పుడు మనము అందరూ జెంట్స్ ఉన్నప్పుడు ఒక్కరే పోవాలంటే మనకెలాగా అనిపిస్తుందని, "నాకెవరైనా తోడుంటే బావుంటుంది నాన్న" అంటే, అక్క వాళ్ళ అత్త, మా అక్కకి పెళ్లయిందండి అప్పటికి. ఆమె వస్తారులే అని చెప్పి అలా రోజు వెళ్ళేవాళ్ళం. నేను అలా ధ్యానానికి రోజు వెళ్తుంటే అందరికీ ఆశ్చర్యమేసేది. ఎందుకంటే చదువయిపోయి ఇంట్లో ఊరికే ఉండకుండా ధ్యానానికి బాగా పిలిచిపోతున్నారు. ఈ అమ్మాయికి ఏమి కావట్లేదు. ఎప్పుడు ధ్యానం, ధ్యానం అని వెళ్తుంటుంది. అందరూ అలా అనేవారు. నాకు అవన్నీ నేను పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఆ ధ్యానం యొక్క గొప్పతనం, యొక్క టేస్ట్ అది తెలుసు కాబట్టి మనము సత్యాన్ని తెలుసుకోవాలా, జ్ఞానాన్ని తెలుసుకోవాలా, అందరికీ పంచాలా అనే ఉద్దేశ్యంతో రోజు అలా వెళ్ళేవాళ్ళం క్లాస్‌కి. మార్నింగ్, ఈవినింగ్ 2 పూట్ల ధ్యానం. 1 అవర్ ధ్యానము, సజ్జన సాంగత్యము. ఈవినింగ్ అలా ప్రతిరోజు వెళ్ళేవాళ్ళము. ఒక్క రోజు కూడా ఎగరగొట్టకుండా ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ టైమ్‌లోనే కూర్చొని ధ్యానం చేయడము, బుక్స్ చదవడము. ఇలా ఒక 4, 5 నెలలు అలా అయిన తర్వాత నాలో తపన మొదలైందనమాట. చెప్పాలి మనం నేర్చుకున్నది. మనలోనే ఉంచుకోకూడదు. చెప్పాలి అనేసి ధ్యానం చెప్పాలి అని చాలా తపన ఏర్పడిందనమాట. అప్పుడు చెప్పానక్కడ. అందరూ ఫ్యామిలీస్ వచ్చేవారు గదా! కృష్ణమూర్తి సారు, సుబ్బరత్నమ్మ మేడం, బండిరాము, విజయ మేడము, వజ్జల మురళి, పద్మ మేడం ఇలా అందరూ వచ్చేవాళ్ళనమాట. వాళ్ళందరికీ చెప్పిన. లలిత అనేసి రజనీకాంత్ సారు వీళ్ళందరూ అక్కడ ధ్యానానికి ప్రతిరోజు వచ్చేవాళ్ళనమాట. వాళ్ళకి చెప్పినాను. సరే అని ఒకరోజు ఆహ్, మైక్ ముందర కూర్చోబెట్టి నాకి ధ్యానం క్లాస్ చెప్పమని అవకాశం ఇచ్చినారు. నేను ఆ రోజు స్టార్ట్ చేసేసాను ధ్యానం క్లాసు చెప్పిన. చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవడము, విద్యా ప్రకాశానందగిరి క్యాసెట్స్, భగవద్గీత అధ్యాయాలు 18 అధ్యాయాలు సెవెంత్, ఎయిత్ క్లాస్‌లోనే రోజు వినేవాళ్ళమనమాట. ప్రతిరోజు నాన్న పెట్టేవాళ్ళు. అవన్నీ వినేదాన్ని. ఆ కాన్సెప్ట్‌లు, సనాతన సారథి విషయాలు అన్నీ చెప్పినాననమాట. అలా చెప్పడము స్టార్ట్ అయింది. అప్పటినుంచి ఇంక వారానికొకసారి క్లాస్ చెప్పడము, బుక్స్ చదవడము, కర్నూలుకు బుద్ధ పిరమిడ్‌కెళ్ళడము, అరటపూరు అగస్త్య పిరమిడ్‌కి, ఉరవకొండ లోబ్సాంగ్ రాంప పిరమిడ్ అన్ని పిరమిడ్స్ తిరగడం, అన్ని బుక్స్ చదవడము, సార్‌తో మాట్లాడడం ఎంతో ఇష్టమనమాట. ధ్యానం అంటే అంత తపననమాట. సరే ఇంకా ఇంట్లో ఆహ్, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు. అందరూ వచ్చి అమ్మాయి బావుంది. మాకు కట్నం చాలా కావాలా అనేసి వెళ్ళిపోయేవాళ్ళు. నాన్న చాలా బాధపడేవాళ్ళనమాట. ఆ పాపకి పెళ్లి కాలేదు. నేను ఆహ్, పెళ్లి గూడా చేసుకోకూడదు. ధ్యానమిలోనే ఇలా ఉండిపోదాము అనేసి అనుకున్నాను. కానీ నా తర్వాత తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. మనము మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో మళ్ళీ పెళ్లి చేసుకోవడము అలా జరిగింది. అది కూడా హ్మ్. ధ్యానంలో మనం ఏదనుకుంటే అది సాధించవచ్చు అని చెప్తారనమాట. అప్పుడు ధర్మవరానికి చాలా మంది మాస్టర్స్ వచ్చేవాళ్ళు. 'గుణాకర్ రెడ్డి', 'రంగా సారు', 'మురళి సారు', 'గుంతకల్ మురళి సారు', 'వీరారెడ్డి సారు', 'విజయ్ కుమార్ సారు' ఇలా అందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళు క్లాస్ అంతా చాలా బాగా చెప్పేవాళ్ళు. ఈయన 'రంగా సారు' చెప్పినారనమాట. మనము ధ్యానంలో ఏమనుకుంటే అది సాధించొచ్చు అనేసి చెప్తే నేనప్పుడు అనుకున్నా. సరే నాకు పెళ్లి కాలేదు గదా! నా కాబోయే భర్త ఎలా ఉంటారో చూడాలి అనుకోని, సంకల్పం పెట్టుకొని కూర్చునేదాన్ని. కూర్చుంటే ఒక వ్యక్తి కనిపించేవారు. ఆయన చాలా బ్లాక్‌గా ఉండేవారు. అలా ఎన్ని సార్లు ధ్యానంలో కూర్చున్నా అలాగే కనిపించేవారు. నాకైతే ఏ కోరికలు ఉండేవి కాదు పెళ్లి గురించి. ఆహ్, తెల్లగా ఉండాలనే ఒక కోరిక ఒక్కటే ఉండేదన్నమాట.
కానీ ఎన్ని సార్లు ధ్యానానికి కూర్చున్నా ఒక నల్లగా ఉన్న వ్యక్తి కనిపించేవాడు. అప్పుడు అనిపించింది, ఓహో! నాకు ఇలాంటి వ్యక్తి వస్తారేమో అనేసి. ఆ తర్వాత ఇంకా ఇలా 4 సంవత్సరాలు గడిచిపోయింది. 94 నుంచి 98 వరకు ధ్యానం. ఎప్పుడూ ధ్యానము, ఇంకా ట్రెక్కింగులకు అలా వెళ్ళడము, క్లాసెస్ అటెండ్ చేయడము, బుక్స్ చదవడం. ఆ లైబ్రరీలో బుక్సే అయిపోయేవన్నమాట. అంత ఫాస్ట్‌గా బుక్స్ చదివేయడం, ధ్యానం చెప్పడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవడము ఇది అలవాటుండేది. బాల వికాస్‌కి కూడా పోయేదాన్ని నేను. ఆహ్, డిగ్రీ అయిన తర్వాత బాల వికాస్ అది మొత్తం క్లాస్ అంతా అయిపోయింది. అలా క్లాసెస్ చెప్పడము అన్నీ చాలా ఇష్టమనమాట. బుక్స్ చదవడము ఈ విధంగా. నాకీ మనసుకి అనిపించేది. ఏదైనా ఆహ్, ఎవరైనా ఫోను జేస్తారు అంటే, ఎవరైనా వస్తారు అంటే, అలా థాట్ టెలిపతి అంటారు కదా! ఆ విధంగా అనిపించేదనమాట. ప్రతి ఒక్కటి అలా ముందే తెలిసిపోయేది. మరి అక్కడ అందరూ ఆహ్, ఫ్రెండ్స్ ఉండేవారు నాతో పాటు. అందరం కలిసి ఊజా ఆడేవాళ్ళము. టెలిపతి, మైండ్ రీడింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళమనమాట. ఒక థాట్ రిలీజ్ చేయడము ఫ్రెండ్స్‌కి చెప్పేది. నేను పలానా టైంలో నీకు థాట్ వదులుతాను. నువ్వు దాన్ని క్యాచ్ చేయాలి అనేసి. మా అక్క వాళ్ళ ఆడబిడ్డ లత అనేసి ఆ అమ్మాయికి ఇద్దరు రోజు కలిసి వెళ్ళేవాళ్ళం ధ్యానానికి. ఆ అమ్మాయి క్యాచ్ చేసేదనమాట. మళ్ళీ ఏ కలర్ శారీ కట్టుకోవాలా? రెడ్డా? గ్రీనా? అలా డిసైడ్ చేసుకొని ఆ థాట్ వదిలేది. ఆ అమ్మాయి అలాగే క్యాచ్ చేసి వచ్చేది. ఇట్లా అంతా ప్రాక్టికల్‌గా అవి మేము ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఇలా చేసేవాళ్ళమనమాట. ఎంత థ్రిల్లింగ్‌గా ఉండేది చాలా. పత్రి సారు వచ్చినారంటే ఇంకా ఆ రోజు పండగే. ఎన్ని క్వెషన్స్ అడిగేవాళ్ళమో సార్‌ని. ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది. యూట్యూబుల్లో ఇవన్నీ ఉన్నాయి. వీడియోస్, ఆడియోస్ అన్నీ. అప్పుడైతే మాస్టర్స్ వచ్చి జ్ఞానం ఇచ్చేవాళ్ళు. లేదంటే బుక్స్ చదివేవాళ్ళనమాట. కాబట్టి ఒక మాస్టర్ వచ్చినారంటే ఇంక వాళ్ళని వదిలేదే లేదు. ఎంత సేపైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవడము ఇలా చేసేవాళ్ళనమాట. అలా చాలా చాలా ఇష్టమైపోయింది ధ్యానం అంటే. ఇంక కృష్ణుడు కనిపించేసినాడు. జ్ఞానమంతా తెలిసిపోయింది. కాబట్టి చాలా హ్యాపీ అనమాట ధ్యానం. ధ్యానం చెప్పడము. వింటారో లేదో ఔట్ ఆఫ్ క్వెషన్ మనం ధ్యానం చెప్పాలి. మనకు చాలా ముందే ధ్యానం గురించి భగవద్గీతలో అంతా ఉంది. గౌతమ బుద్ధుడు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు. కానీ మనకి సుభాష్ పత్రి గారు ఆయన ఆనాపానసతి అనేసి పాళీ భాషలో అందరికీ ఉన్న గౌతమ బుద్ధుడు చెప్పిన పాళీ భాషలో ఉండేటువంటి ధ్యానాన్ని ఈయన ఆనాపానసతి అని ఒక సులభమైన పద్ధతిలో అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా సులభమైన పద్ధతిలో మనకి ఈ అద్భుతమైనటువంటి ధ్యానాన్ని అందించినారు. ఈ ధ్యానం మనం చేస్తున్నందుకు ఆయనతో ఎంతో పక్కన కూర్చొని ఎన్నో సార్లు ఆయన వండి పెడితే ఆ భోజనం తినడము, కాన్సెప్ట్స్ వినడము అంతా నిజంగా ఇప్పుడు ఆయన లేరు అంటే కూడా నాకది డైజెస్ట్ కాదనమాట. అందరిలాగా రామకృష్ణ పరమహంసలాగా మనమిలా పత్రికారులు మాతో ఉండేవాళ్ళు, మేము ఆయనతో ఉన్నాము అని చెప్పుకోవాల్సొస్తదని కూడా నేనప్పుడు ఊహించలేదు. కానీ మనకది అలా జరిగిపోయింది. పత్రికారు మనకెంతో జ్ఞానాన్నిచ్చారు. ఆయన ఆశయాన్ని మనమందరికీ అందించి, ఈ ధ్యానాన్ని అందరికీ చేరువేయాల. ఇదే మన బాధ్యతనమాట. కాబట్టి ధ్యానం అందరూ చెయ్యడము, ఆచరించడము, చెప్పడము చేయాలనమాట ధ్యానం. అప్పుడు సారు చాలా కాన్సెప్ట్స్ ముందండి చెప్పేవాళ్ళనమాట. హ్మ్. ఒకసారి అదే నా నా పెళ్లి 98 మేలో జరిగిందనమాట. అప్పుడు సారు అమెరికా వెళ్ళాలి అనేసి ప్లానింగ్‌లో ఉండిండ్రప్పుడు. ఫస్ట్ ఇంకా జనవరి 30 ఎంగేజ్‌మెంట్ అయింది నాకు. సారు ఫిబ్రవరి 1 వచ్చారనమాట. అప్పుడు చెప్పిన, "సార్ ఇట్లా మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్" అంటే, "ఓకే. వెరీ గుడ్" అనేసి ఒక కాన్సెప్ట్ చెప్పినారు సార్. యెస్, యెస్, యెస్ అని. సుఖము, సంతోషము, ఆనందము, శాంతి. సుఖం అనేది శరీరానికి సంబంధించింది. మన శరీరాన్ని బాగా శుభ్రంగా ఉంచుకోవడం, మంచి వస్త్రాలు ధరించడం, ఆహ్, ఉతికినవి కానీ మంచివి అలా చేసుకోవడము, బాగా శరీరాన్ని బాగా సువాసన భరితంగా ఉంచుకోవడం అది. శరీరానికి అది సుఖమనమాట. ఆనందం మన మనసుకి ఆనందం. శాంతి, బుద్ధి మన బుద్ధి వీడికి బుద్ధి లేదు అంటారు కదా! మన బుద్ధి 100% ఉండాల. ఆహ్, 100% ఉండేవాడు గౌతమ బుద్ధుడు. ఆ విధంగా ఇలా కాన్సెప్ట్స్ ఎంత సులభంగా, ఎంత ఇదిగా చెప్పేవాళ్ళంటే, అలా వింటూ ఉండిపోయేవాళ్ళనమాట సార్.
ఆ! అట్లా ధ్యానం చెప్పేవాళ్ళు. చాలా బాగా. గంటలు గంటలు ధ్యానం. నేను మా నాన్నగారైతే పోటీలేసుకొని ధ్యానం చేసేవాళ్ళం. 3 అవర్స్ అలా కూర్చొనేసేదాన్ని నేను. ఇంట్లో చిన్నదప్పుడు ఇల్లు మాది. పక్కనే టీవీ ఉండేది. ఆ పక్కన కూర్చొని ధ్యానం చేసేదాన్ననమాట. అలా నేను 3 అవర్స్ చేస్తే నాన్న 3 అవర్స్ అలా చేసేవాళ్ళమనమాట. ఎంత అద్భుతం అంటే ధ్యానం, ఆ బుక్స్ చదవడము నిజంగా. ఇంకా ఈలోపు ఇలా పెళ్లి కుదరదు. ఆ! కదిరిలో మ్యారేజ్ ఫిక్స్ అయింది మా వాళ్ళు. కదిరిలో ఉంటారు మా ఆయన. అది కూడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సీత అనేసి పులివెందుల్లో ఉంది. ఆ అమ్మాయి కూడా గ్రేట్ మాస్టర్. ఆ అమ్మాయికి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అక్క ఇట్లా తిరుపతి రూట్‌లో ఉండే ఊరికి అక్కకి ఫిక్స్ అయింది అనేసి. అది కూడా ముందే తెలిసిందనమాట. కాబట్టి ఇలా అన్నీ ఫ్యూచర్ అంతా ఇలా వచ్చేది. న్యూస్ పేపర్‌లో విషయాలు హెడ్‌లైన్స్ కానీ, ఏదైనా మ్యాటర్ గాని ముందే అనిపించేది మనసుకి. మన పొద్దున్నే పేపర్ చూస్తే అది అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా ఉండేదనమాట. ఆ విధంగా అన్ని ఎక్స్‌పీరియన్స్ వచ్చేటివి. ఇప్పుడు మనసులో అనుకుంటే అది జరిగిపోయేది కానీ, ఏదైనా మాట ద్వారా చెప్తే అది జరిగేది కాదు. ఒక థాట్ మనసులో అనుకోవడం, ఇది ఇలా జరిగితే బావుంటుంది అనేసి. అది అట్లాగే జరిగేదనమాట. ఆయన రమణ మహర్షి చెప్తారు గదా! మౌనము మనము నిశ్శబ్దంగా ఉంటే అది అంతే ఏదైనా సాధ్యమైతుంది. ఆ విధంగా మౌనం అనేది చాలా గొప్పదనమాట. ఆ విధంగా మనసులో అనుకున్నది. ఇప్పుడు ఏదైనా ఒకరికి చెప్తే అది ఆహ్, వాళ్ళు క్యాచ్ చేయరు. మనం మనసులో ఆ థాట్ రిలీజ్ చేసినామనుకోండి, అది ఖచ్చితంగా నెరవేరిపోతుంది. కాబట్టి మన సంకల్పం అనేది చాలా బలంగా ఉంటే 100% విశ్వం దానికి ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తుందనమాట. అంటే మన స్వార్థం గాకుండా విశ్వ కళ్యాణం కోసం మనం ఏదైనా ఆశిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతాది అనేసి పత్రిసారి చెప్పేవాళ్ళనమాట. ఇక ఇక్కడ కదిరికి మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత సారు మా పెళ్ళికి కూడా వచ్చారనమాట సారు. ధర్మవరంలో పెళ్ళికొచ్చి నన్ను బ్లెస్ చేసి మా వారికి భిక్షం బియ్యం పెట్టినారు. మమ్మల్ని బ్లెస్ చేసినారనమాట. సారు నిజంగా అవన్నీ తలుచుకుంటే చాలా స్వీట్ మెమోరీస్ అన్నమాట. నాకేమనిపించిందంటే ఇక్కడ ఇంకా కదిరిలో ధ్యానం ఉంటాది. అంటే ఉండింది ఆల్రెడీ కదిరిలో ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారనమాట. కానీ రెగ్యులర్‌గా క్లాసెస్ అలా జరిగేవి కాదు. ఇక నేనేమనుకున్నా అక్కడలాగే ఇక్కడ కూడా ధ్యానం చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ అది అంత సులభమైన విషయం అని ఇక్కడికొచ్చిన సులభమైనది కాదు అని ఇక్కడికొచ్చిన తర్వాత అర్థమైందనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు ఒక చోట ఒక సెంటర్ అలా లేకుండా ధ్యానము చేసేవాళ్ళనమాట. ఆ విధంగా ఇక్కడ పరిస్థితి ఉండేది. ఇక్కడికొచ్చి బుక్స్ చదువుకునేదాన్ని. సెంటరు అలా ఏమి ఉండేది కాదు. చాలా బాధ అనిపించేదనమాట. సారొచ్చినప్పుడు ధర్మవరానికొచ్చినప్పుడు పోయి ఏడ్చేదాన్ని. సార్ ఇక్కడ ఏం సార్ ధ్యానం లేదు, సెంటర్ లేదు, ఏమి లేదు అంటే. మీరు ఫ్రెండ్స్‌ని ఏర్పాటు చేసుకోండి మేడం. ధ్యానం అందరికి చెప్పండి. ఫ్రెండ్స్ అవుతారు. మీరు వాళ్ళకి ఆ విధంగా చెప్పండి అనేసి అన్నారు. సరేలే అని ఆ విధంగా ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొని ఒక చోట కూర్చొని పౌర్ణమికి అలా ధ్యానం చేసేవాళ్ళమనమాట. ఒక సండే క్లాసెస్ పెట్టించేదాన్ని. ఇక్కడ కదిరిలో అమ్మవారి చాల ఉంది. అక్కడ క్లాసెస్ సండే మార్నింగ్ 2 అవర్స్ మెడిటేషను, సజ్జన సాంగత్యము ఈ విధంగా చాలా మంది మాస్టర్స్‌ని పిలిచి క్లాసెస్ అరేంజ్ చేసేదాన్ననమాట. అలా వారానికొకసారి క్లాస్ జరిగినప్పుడు వచ్చేవాళ్ళు. ఇంకంతే. ఇక మళ్ళీ లేదనమాట. డైలీ అంటూ ఏమీ ఉండేది కాదు. ఎందుకంటే ఒక సెంటర్ అంటూ లేకపోయేదనమాట. సరే అనేసి అందుకు చాలా బాధ అనిపించేది. అప్పుడేం చేసేదాన్నంటే నరసింహస్వామి గుడికి రోజు పోయేదాన్ని. ప్రతిరోజు గుడికి పోయేటప్పుడు ఇక్కడ కదిరిలో సెంటర్ రావాలి. నేనొక్కదాన్నే ఇక్కడ చెప్పాలంటే కొంచెం ఇబ్బందవుతుంది. ఎవరైనా ఒక మాస్టర్ హెల్ప్‌గా ఉంటే బావుంటుంది అనేసి సంకల్పం పెట్టుకొని నేను రోజు స్నానం చేస్తాను. సూర్యునికి నమస్కారం చేసుకునేదాన్ని. సూర్యునికి అన్నీ చెప్పేదాన్ని నేను. మాస్టర్ అంటాను కదా! మాస్టర్ ఇక్కడ సెంటర్ లేవు మాస్టర్ ఇక్కడ ఉంటే బావుంటుంది ధ్యానం. ధర్మవరంలో లాగా ఇక్కడ ఉండాలి అనేసి అలా చెప్పుకునేదాన్ననమాట. ఇలా చెప్తూ ఉంటే కొన్ని రోజులకి ఇక్కడ ఒక మేడం ఆదోనిలో ఉండేది సుభాషిణి అనేసి ఆమె వాళ్ళ ఆయన బ్యాంక్‌లో పనిచేస్తారు. ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చినారనమాట. వాళ్ళ భర్త ఫ్రెండు మాకి ధర్మవరంలో తెలుసనమాట. ఆయనొచ్చి చెప్పినారు. మేడం ఇట్లా ద కదిరికి మెడిటేషన్ వాళ్ళొచ్చినారు అనేసి చెప్పినారిదే. ఎంత సంతోషపడినానంటే చాలా సంతోషంగుంది. సరే అని ఆమె గూడా వచ్చి నన్ను కలిసింది.
కలిస్తే చెప్తున్నాను ఇక్కడ. క్లాసెస్ ఉన్నప్పుడే వస్తారు. డైలీ అంటూ క్లాస్ లేదు అనేసి చెప్పినాను. సరేలే అని తను వెళ్ళిపోయిందనమాట. ఇక ప్రతిరోజు టెంపుల్‌కి పోయేటప్పుడు ఒకటొకటి అమ్మ స్కూల్ అని ఉండేది కదిరిలో టెంపుల్ దగ్గర. అక్కడ ఎందుకో క్లాస్ చెప్తే బావుంటుంది అనేసి అనిపించేదండి. అమ్మ స్కూల్‌లో ధ్యానం చేయాలి అనుకోని చాలా సంకల్పం పెట్టి అలా చేసేదాన్ని. ఆ అమ్మ స్కూల్ మేడము ఈ సుభాషిణి మేడంకి ఫ్రెండ్స్ అన్నమాట. ఈమె అడగడము, వాళ్ళు స్కూల్‌లో పర్మిషన్ ఇవ్వడము, ధ్యానం చేసుకోమని చెప్పినారన్నమాట. ఇంక అప్పటినుంచి స్టార్ట్ అయిపోయింది. ఆహ్, అంటే 2009లో అలా స్టార్ట్ అయింది ఇక్కడ ధ్యానం. ప్రతిరోజు అక్కడ స్కూల్‌లో క్లాసు జరిగేదన్నమాట. ఇంక సరే నాకు 98లో మ్యారేజ్ అయితే పిల్లలు లేరన్నమాట. కాలేదు. పిల్లలు 2010 వరకు నాకే పిల్లలు కాలే. కానీ ధ్యానం మొదలుపెట్టిన కొత్తలోనే నాకి ఒక చిన్న బాబుతో ఆడుకున్నట్లు ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అది నమ్మకం ఉండేది అవుతారు కదా! అనేసి ఆ హోప్‌తోనే ధ్యానం చేసేదాన్ని. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే సెంటర్ ఏర్పడిందో అప్పుడే నేను కన్సీవ్ కావడము, ఈ సెంటర్ స్టార్ట్ కావడము 2 ఒకటేసారి జరిగినాయి. మళ్ళీ నాకు బాబు పుట్టిన తర్వాత సార్‌తో ఎప్పుడు టచ్‌లో ఉండేదాన్ననమాట. సార్‌తో మాట్లాడడము, ధర్మవరానికొచ్చినా, అనంతపురానికొచ్చినా క్లాసెస్‌కెళ్ళడము, ఏ విధంగా చేసేదాన్ని. సార్‌తో చెప్తున్నాను, "సార్ ఇలా బాబు పుట్టినాడు" అంటే, "ఒక గ్రేట్ మాస్టర్ అండి మీ బాబు. చాలా మంచి ఇదిగా ఉంటుంది, బావుంటుంది ఫ్యూచరు. ధ్యానం బాగా చేయండి" అనేసి చెప్తున్నారనమాట సార్. నా నేను బాబు 4 మంత్స్ ఉన్నప్పుడు పత్రి సారు ధర్మవరానికి వచ్చినారనమాట. అప్పుడు బాబుని తీసుకొని పోయినాను సార్ దగ్గరికి. పోతే సారు ఆహ్, ధర్మవరంలో పిరమిడ్‌లో క్లాస్ చెప్తున్నారు. నేనెక్కడో వెనకాల కూర్చున్నా. చాలా మంది జనం ధర్మవరంలో సారొస్తే ఎంతమంది వస్తారంటే, చాలా మంది వస్తారు. అక్కడెక్కడో మూలలో కూర్చొనున్నా నేను. ఇక క్లాస్ అయిపోయింది. సార్‌తో షేక్ హ్యాండ్ తీసుకున్నది కూడా కుదరలేదు. వెళ్ళిపోయినారు సారు. చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఏ మాస్టర్ వచ్చినా ఫస్ట్ లైన్‌లో కూర్చోవడము, వాళ్ళ దృష్టిలో ఉండడము, ఏదైనా అడిగితే చెప్పడము ఇలా చేసేదాన్ని. సార్ మాట్లాడలేదే, మాట్లాడలేదే అని చాలా బాధపడినాను. తర్వాత అక్కడ ధర్మవరంలో వేరే వెంకటస్వామి అనే సార్ వాళ్ళ ఇంటికెళ్లారు సార్ అంటే, ఆటో తీసుకొని వెళ్ళిపోయినాననమాట. సార్ అక్కడ మా రూమ్‌లో కూర్చొనున్నారు. పోయినాను బాబుని ఎత్తుకొని పోయినాను. కాళ్ళ దగ్గర పడుకోబెట్టినాను బాబుని. పడుకోబెట్టి ఆహ్, అప్పుడు కృష్ణమూర్తి సార్ అని ధర్మవరంలో సార్ ఆయన చెప్తున్నారు. "సార్ జ్యోతి మేడం వచ్చింది సార్" అంటే, "నేను చూసానయ్యా మేడంని. క్లాస్‌లో చూసాను నేను" అన్నారు. చాలా సంతోషంగా ఉంది. "సార్ బాబుకి పేరు పెట్టండి" అంటే సారు ఏ లెటర్ రావాలి అన్నారు. ఎలా రావాలి సార్ అంటే ఆహ్, సరే అనేసి బాబుకి సారు పేరు పెట్టారన్నమాట. బాబుని బ్లెస్ చేసి పేరు పెట్టారు. కానీ సార్ పెట్టిన లొకేషన్ పెట్టినారు. లా అక్షరం రావాలి. లొకేషన్ పెట్టినారనమాట సారు. కానీ మా ఇంట్లో ఆ పేరు ఒప్పుకోలేదు. అపురూప్ అని పెట్టినారనమాట. కానీ నేనైతే వాడిని లక్కీ అనే పిలుచుకునేదాన్ని. వాడు గూడా చాలా భక్తి, చదువులోను అన్నిట్లోనూ బాగా మంచి టాలెంటెడ్ అనమాట బాబు. ఆ! నేను బాబు కడుపులో ఉన్నప్పుడు అదే ఒకసారి రంగా మాస్టరు చెప్పినారు. మనము ధ్యానంలో ఏదైనా చూడొచ్చు, చేయొచ్చు అని. ఆయన వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఏ బేబీ వస్తుంది అని చూస్తే ఒక పాప కనిపించింది అని చెప్పినారు సార్. అట్లా నేను అనుకున్నా. బాబు ఫోర్త్ మంత్‌లో ఉన్నప్పుడు నాకు ఏ బేబీ వస్తుంది అనేసి. ధ్యానంలో కూర్చుంటే ఒక తెల్లని బాబు చాలా వైట్‌గా ఉన్నాడు. నవ్వుతూ కనిపించినాడనమాట. నేను మా ఇంట్లో మా వారికి, మా అత్తగారికి చెప్పినాను. కానీ వాళ్ళు నమ్మలేదనమాట. సరేలే అనుకోని నేను గమ్మునైపోయాను. తర్వాత హ్మ్. మేడం స్కానింగ్ చేసినప్పుడు బాబు మేల్ చైల్డ్ నుంచి అనేసి చెప్పిందనమాట. ఆ విధంగా అది నాకట్లా ముందే అన్నీ అనిపించేదనమాట. ఎవరైనా ఫోను జేస్తారు, ఎవరైనా వస్తారు రిలేటివ్స్ కానీ, అట్లా మనసుకి అనిపించేది. అది ఖచ్చితంగా అట్లనే జరిగేదనమాట. ఇక్కడ ధ్యానం పిరమిడ్ అయితే ఉండేది గాదు. ఇంట్లో చేసుకునేవాళ్ళనమాట. పత్రి సార్ గూడా 2, 3 సార్లొచ్చినారు. చౌల్ట్రీలో క్లాస్ పెట్టించినామనమాట. అప్పుడు చాలా మంది వచ్చినారు క్లాస్‌కి. కానీ రెగ్యులర్‌గా జరిగేది కాదనమాట క్లాసు. ఎందుకంటే ఒక సెంటర్ అంటూ ఉండేది కాదు కాబట్టి ఆ విధంగా జరిగేది. తర్వాత ఇక్కడ పిరమిడ్ గూడా కట్టినారు. లక్ష్మి అనేసి, సురేష్ అనేసి ఆ సార్ వాళ్ళు
వాళ్ళ ఇంట్లో కట్టించుకున్నారనమాట పిరమిడ్. సెకండ్ కరోనాలో పిరమిడ్ ఓపెనింగ్‌కి పత్రి సార్ గూడా వచ్చినారనమాట అప్పుడు. సార్ వచ్చినారు. నాకు అప్పుడు కరోనా కదా! ఎక్కడ బయటికి వెళ్ళలేము కాబట్టి, ఒకరోజు గ్రూప్‌లో మెసేజ్ చూసి కదిరిలో పిరమిడ్ రెడీ అయిందని ఎంతో సంతోషపడినా. ఎందుకంటే, ఇక్కడ ధ్యానం జరగాలి, పిరమిడ్ రావాలి. చాలా ఇష్టం ఉండేది. చాలా సంకల్పం పెట్టి ఆ విధంగా ధ్యానం చేసేవాళ్ళం కాబట్టి, పిరమిడ్ వచ్చిందంటే ఎంతో సంతోషపడ్డాను. కరోనా కదా! ఎవరొస్తారో లేదో అనుకున్నాను. సార్ రావాలి అని కూడా థాట్ పెట్టుకున్నాను. సారొచ్చారు. లక్ష్మీ నరసింహ పిరమిడ్ అని పిరమిడ్‌కి పేరు పెట్టారు. చాలా మంది మాస్టర్స్ వచ్చారనమాట. కొటాల ప్రభాకర్ సారు, ఆహ్, మదనపల్లి నుంచి, ధర్మవరం నుంచి ఓబయ్య సారు, చాలా మంది మాస్టర్స్ వచ్చారు. గోరంట్ల సూర్యనారాయణ సారు, ఇంకా చాలా మంది మాస్టర్స్ వచ్చినారనమాట. అక్కడంతా పిరమిడ్ ఓపెన్ అయింది. పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చినప్పుడు సారు కారులో వచ్చారు. ఆహ్, అందరూ అడిగారంట, "కదిరిలో ఎవరున్నారు సార్ మీకి" అంటే, "జ్యోతి మేడం ఉన్నారు కదా" అన్నారంట. నాకు చాలా సంతోషం వేసిందనమాట. ఎందుకంటే, ఒక గురువు మనల్ని గుర్తుపెట్టుకొని ఉన్నారు అంటే, అది చాలా ఆనందం అనిపిస్తుంది మనకి. సారొచ్చినారు. వస్తూనే నేను వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాను. సారు షేక్ హ్యాండ్ తీసుకొని, నా తల మీద ఇలా కొట్టి, "నీ దయనే పిరమిడ్ వచ్చింది ఇక్కడ" అనేసి అన్నారనమాట. నాదేం లేదు సార్. మీ గొప్పతనమే ఇది, మాస్టర్స్ గొప్పతనమే. మాదేం లేదు సార్ అని చెప్పాను. తర్వాత లోపలికి పోయిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని, ఆ అనుభవాలన్నీ అడిగి అన్నీ కనుక్కున్నారు. తర్వాత పిరమిడ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయింది. చాలా మంది మొత్తం పిరమిడ్ అంతా నిండిపోయింది. అక్కడ సార్ పక్కన కూర్చోబెట్టుకొని నన్ను, "మీరు మాట్లాడండి మేడం" అని నాకు మైక్ ఇచ్చేసినారు. ఎంత ఆనందం అంటే ఆనందంతో కళ్ళనీళ్ళొచ్చేసినాయి నాకు. ఎందుకంటే ఆహ్, ధ్యానం అంటే ఎంతో తపన. చెప్పాలి, చెప్పాలి, ఇక్కడికి రావాలి ఎంతో తపన పడేదాన్ని. అది జరిగింది అనేసి ఆ ఆనందమంతా నా కళ్ళలోనే కనిపించిందనమాట. ధ్యానం క్లాస్ చెప్పినాను, చాలా బాగుంది అన్నారు. అప్పటినుంచి ఆ పిరమిడ్‌లో కూడా క్లాసెస్ జరిగేది. తర్వాత కుటాబుల్లో కూడా ఒక పిరమిడ్ వచ్చింది. కదిరికి దగ్గర ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ కూడా ఒక పిరమిడ్ వచ్చింది. తర్వాత ఇంకోటి శంబల పిరమిడ్ అనేసి ఇంకో పిరమిడ్ వచ్చిందనమాట. నిజంగా చాలా ఆనందమేస్తుంది. ఎందుకంటే అందరూ ధ్యానులు కావాలి, ధ్యానం చేయాలి. పిరమిడ్స్‌లో చేస్తే మనకి ఎక్కువ ఎనర్జీస్ అనేది రిసీవ్ అయితాయి. అందరూ ఒక చోట కూర్చొని సామూహికంగా ధ్యానం చేస్తే అంత ఒక ఎనర్జీ లెవెల్, ఒక వైబ్రేషన్ లాగా ఏర్పడి అందరికీ చాలా బాగుంటుందండి. మనము తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలి. సార్ చెప్తుంటారు, "పంచె కొద్దీ పెంచబడుతుంది జ్ఞానము." డబ్బు కూడా అంతే. మనము డబ్బులిస్తే అయిపోతాయేమో అనుకుంటాం కానీ, ధనాన్ని దానం చేస్తే అది 100 రెట్లతో తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. మన సమయాన్ని, మన జ్ఞానాన్ని, మన ధనాన్ని ఇతరులకు పంచాలి. పంచే కొద్దీ పెంచబడుతుంది. కాబట్టి మన సమయాన్ని కూడా ఎవరైనా ధ్యానం అడిగినారు, మనకు సమయం లేదు అయినా కూడా వీలు కల్పించుకునే వాళ్ళకి ధ్యానం చెప్పాలి. వాళ్ళు వింటారో లేదో అసలు మనం చెప్పడము మన బాధ్యత అనమాట. కాబట్టి ధ్యానాన్ని అందరికీ పంచాలి. బుక్స్ చదవాలి. ఆచరణ అనేది ముఖ్యమనమాట. ఏదో చేస్తున్నాము అలా కాకుండా మనం ఆచరించాలి అన్నీ. ఇప్పుడు 18 ఆదర్శ సూత్రాలు ఇవన్నీ చెప్తున్నారు కదా! మాంసాహారం తినకుండా ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అవన్నీ మనం ఆచరిస్తూ ఇతరుల చేత కూడా ఆచరింప చేయాలన్నమాట. ఆ విధంగా ధ్యానం చేస్తుంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది. కాబట్టి ఈ ధ్యానం అనేది చాలా మహోన్నతమైనటువంటిదన్నమాట. అంతటి మహోన్నత జ్ఞానం మనము పొందినందుకు పత్రి గారికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా అది తక్కువే అన్నమాట. ఆ! ఆ తర్వాత అలా ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు. ఫస్ట్‌లో ధ్యానం మొదలుపెట్టిన కొత్తల్లో చాలా మంది మాస్టర్స్ కనిపించేవాళ్ళు. ఆహ్, కమండలాలు పట్టుకొని ఆ విధంగా వెళ్ళడము, ఆ విధంగా అంతా ఎక్స్‌పీరియన్స్ వచ్చేదనమాట. చాలా అద్భుతం. అది ఒక మామిడి పండు తియ్యగా ఉంటుంది అని చెప్తారన్నారు. కానీ అది తింటేనే ఎవరికైనా తెలిసేది. ఆ విధంగా ధ్యానం అనేది అద్భుతము అంటే అది ఎవరైనా వాళ్ళు టేస్ట్ చేస్తేనే, అంటే వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి ధ్యానం అనేది స్వీయ అనుభవంతో
తెలుసుకోవాలని ఎంత తీయగా అని గంట చెప్పినా కూడా అది అర్థం కాదు. మీరు ధ్యానం చేస్తే అనుభవిస్తేనే అది తెలుస్తుందనమాట. కాబట్టి మనము ధ్యానం చేస్తూ అందరికి పంచుతూ ఉంటే అది చాలా బావుంటుందనమాట. బుక్స్ చదవాలి ఖచ్చితంగా. చాలా అద్భుతమైనటువంటి బుక్స్ మనకి సొసైటీలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈ ఆడియోస్ కానీ, వీడియోస్ కానీ చాలా చాలా ఉన్నాయి. వాటన్నింట్లో కూడా మనము ధ్యానాన్ని పొందవచ్చు. సంకల్పం పెట్టుకుంటే ఏదైనా సాధ్యమే అనేది ఖచ్చితంగా మనకి అర్థమైతుందనమాట. ఎందుకంటే లోక కళ్యాణం కోసం ప్రకృతితో మమేకమయ్యి మనం కోరితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రకృతి మనకి సహకరిస్తదనమాట. ఒకసారి ఆహ్, ధ్యానం పెళ్లి కాకముందే క్లాస్‌కి వెళ్తున్నప్పుడు ఆహ్, ఒక థాట్ వచ్చింది. బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది అనేసి అనిపిస్తా ఉంది. అప్పుడు ఏందబ్బా ఇలా అనిపిస్తుంది అనుకోని కొంచెం డౌట్ వచ్చింది. ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత ఆ! అది స్టీరింగ్ డ్రైవ్ చేస్తారు కదా! ఆ స్టీరింగ్ కట్ అయ్యి చెట్టుకి గుద్దేసిందనమాట బస్సు. ఆ! నేను సీట్‌లో నుండి జారి అలా ముందరికి వెళ్ళిపోయినాను. కానీ ఎవ్వరికీ ఏమీ కాలేదనమాట. పావుగడకి వెళ్ళేవాళ్ళమనమాట. అప్పుడు ఇలా జరిగింది. ఆ మనసుకి అలా అనిపిస్తోంది. ఎందుకిలా అనిపిస్తోంది అనుకున్నాను. ఆ తర్వాత అంటే అందరూ బస్సు దిగేసినాము. మళ్ళీ వేరే బస్ ఎక్కి వెళ్ళిపోయాను. అంటే ముందే తెలుస్తాయి మనకి. ఒక ఇండికేషన్ అనేది వస్తుందనమాట. ధ్యానంలో ఉంటూ నిస్వార్థంగా ఉంటే ఆ విధంగా మనకు అన్నీ ఫ్యూచర్ గూడా తెలుస్తుంది. గతము తెలుస్తది. అన్నీ తెలుస్తాయి. అన్నీ సాధ్యమే. కాబట్టి ఆ విధంగా మళ్ళీ పావగడలో టెంపుల్‌కి వెళ్ళినామనమాట. అక్కడ ఆహ్, ఒక పెద్ద చెట్టుంది. చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాము. అది చింత చెట్టనమాట. చింతకాయలన్నీ చాలా బాగా కాసినాయి దానికి చెట్టుకి. నాకు చింతకాయలు అలా తినడము ఇష్టం ఉండదు. కానీ ఎందుకో చూస్తే చాలా బావుంది చెట్టు అనిపిచ్చింది. ఒక చింతకాయన్నా వస్తే బావుంటుంది గదా! అనేసి అనుకున్నాను. అనుకోని ధ్యానంలో కూర్చునేసాను. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తల మీద ఒక చింతకాయ పడిందనమాట. జస్ట్ నేను అనుకున్నానంతే. టప్పని పడింది. కోతులేమన్నా వేసినాయేమో అనుకున్నాము. కానీ కాదు. అది వచ్చింది మనకు. 'పెళ్లి సందడి' సినిమాలో ఆమె ఇలా క్లాప్స్ కొట్టి జాంపండు కావాలంటే వస్తుంది గదా! ఆ విధంగా మనకి ప్రకృతి ఇస్తుంది. అన్నీ సాధ్యమే. ధ్యానంలో ఏదైనా సాధ్యమే. నిస్వార్థంగా అనుకుంటూ మన లాభం కోసం కాకుండా విశ్వ కళ్యాణం కోసం మనము ఏ ఏ కోరిక కోరినా అవి ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. తర్వాత ఈ ధ్యానం ఇలా చేస్తున్నప్పుడు ఆహ్, జీకే సార్ క్లాస్ అది కూడా చేసినా నేను. ఆహ్, స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ క్లాసు. అది కూడా కంప్లీట్ అయింది నాది. ఇప్పుడు కూడా డైలీ ధ్యానం గంట సేపు చేయడము, బుక్స్ చదవడము, అందరికీ ధ్యానం చెప్పడము, ఈ విధంగా రోజు ఇదే దినచర్య. ఎవరైనా అవకాశం ఇస్తే ఇలా ధ్యానం చెప్పడము అందరికి. అద్భుతమైనటువంటి బుక్స్ ఉన్నాయి. మీరందరూ ఆ బుక్స్ చదవండి. ఆ తర్వాత ఒకసారి ఇలా ధ్యానం కాదు మామూలుగానే ఆహ్, మనం మామూలుగా బ్రష్ చేసేటప్పుడు నేను వాటర్‌లో ఇలా చెయ్యి పెట్టుకొని బ్రష్ చేసేదాన్ని. జివ్వుమని అనిపించేది. హలో! షాక్ కొట్టినట్లుగా అనిపించేదనమాట. వాటర్‌లో మగ్గులో చేయి పెట్టి బ్రష్ చేసేదాన్ని. అంటే మనము వాటర్ నుంచి కూడా ఎనర్జీ అనేది తీసుకోవచ్చనమాట. ఆ రోజు ఏమైందంటే మా వారికి యాక్సిడెంట్ అయినట్లు అనిపించింది. థాట్ వచ్చింది. స్నానం చేసేటప్పుడు. తర్వాత కాసేపటికి ఆయన బయటికెళ్లారనమాట. బయటికెళ్ళి ఒక 15 నిమిషాల తర్వాత అంటే నేను మా ఇంటి దగ్గరలో మా మామయ్య చెల్లెలుండేది. వాళ్ళ ఇంటికి పోయినాను బాబుని తీసుకొని. మా ఇంటి దగ్గరకొచ్చేసరికి అందరూ జనమున్నారనమాట. ఏమైంది ఇలా అనుకుంటే, మా వారికి యాక్సిడెంట్ అయ్యి ఇలా బ్లడ్ కారుతా ఉందనమాట. ఆయన్ని ఆటోలో నుంచి దించుతాను. నాకు పొద్దున ఎక్స్‌పీరియన్స్ వచ్చింది గదా! అలర్ట్ అయిపోయినా. కొంచెం టక్కనేసి ఆయన ఆటోలో డాక్టర్ దగ్గరికి పిలుచుకొని అలాగే హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ కూడా ఈయన వాకింగ్ వెళ్ళేది చూసినారంట. వెంటనే ఆయనకి ట్రీట్‌మెంట్ చేసి ఆహ్, చేసినారు. అంటే మనకి ఒక ఇండికేషన్ వస్తుందనమాట. మనము దాన్ని ఫేస్ చేయడానికి అలర్ట్ అయిపోతాము. కాబట్టి ఆ విధంగా మనం అన్నీ ముందే తెలుసుకోవడము అలా జరిగేదనమాట. కాబట్టి హ్మ్.
అన్నీ అలా తెలిసిపోయేది. బుక్స్ బాగా చదివేదాన్ని. సినిమాలు చూసేదాన్ననమాట. 'ముత్యమంత ముద్దు' అని ఒకటి 'రాజేంద్ర ప్రసాద్' సినిమా ఉంది. సీత హీరోయిన్. దాంట్లో అతడు అనుదీప్ వాడి పేరు. హీరో పేరు. ఆయన సినిమాలో బాగా ధ్యానం చేస్తాడనమాట. ఆ సినిమా చూసినప్పుడు నేను అంటే అప్పటికి ధ్యానం తెలీదు. వాడు హీరోయిన్‌ని ప్రేమిస్తా అంటాడు. ఆమె వీడిని ఇష్టపడదనమాట. అతను ఈమె ఇష్టపడలేదని హిమాలయాలకెళ్ళిపోయి ధ్యానం చేసి మళ్ళీ వస్తాడు. ఒకసారి ఒక గొడవలో వాడికి చెయ్యి నరికేస్తారనమాట. అది హీరోయిన్ చూస్తుంది. చూసి "నీ చెయ్యి ఎళ్ళిపోయింది" అంటే, "అది పొయ్యింది" అంటాడనమాట. అయ్యో! ఎందుకిలా అయింది అని తను బాధపడుతుంది. సరే నీకు నా చెయ్యి కావాలా గదా! వస్తుంది అనేసి అతడు కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేస్తాడనమాట. ఆ చెయ్యి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆమె చాలా ఇది భయపడిపోతుందనమాట. ఏంటిది ఇలా జరిగింది. దాంట్లో అలా అన్నీ ఆ ధ్యానం ఎక్స్‌పీరియన్స్‌లో అవన్నీ చూసి నాకు చాలా ఆశ్చర్యమేసిందనమాట. అంటే మెడిటేషన్ చేస్తే ఈ విధంగా అనిపిస్తుందా అనేసి, ఇలా జరుగుతాయా అని ఒక ఆలోచన ఉండేది. కానీ అవన్నీ కరెక్టే అని తర్వాత ధ్యానం నేర్చుకున్నాక తెలిసింది. దాంట్లో మళ్ళీ మురళీ మోహన్ ఇన్స్‌పెక్టర్ అనమాట. అతను పోయి హిమాలయాలకి ఎంక్వైరీ చేస్తాడు. ఈ అనుదీప్ తెలుసా అంటే ఎవరు తెలీదు అంటారు. మళ్ళీ ఆ ఫోటోకి గడ్డము అన్ని పెడితే అందరూ ఇతడు ఒక యోగి అక్కడ ధ్యానం చేసేవాడు అనేసి చెప్తారనమాట. కాబట్టి ఆ ధ్యానం అనేది మనకు అన్ని విశ్వమంతా ఇస్తుందన్నమాట. ఏదైనా సాధ్యమే అనేసి అనిపించింది. అట్లా అంత థ్రిల్ అన్నమాట ఈ ధ్యానంలో. అంతకుముందే తెలిసిపోతే అది ఒక యాంగ్జైటీ అలా ఉంటుంది కదా! ఎంతో బావుండదనమాట. అలా థాట్ రీడింగ్ చేయడము, టెలిపతి, థాట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడము, బుక్స్ చదవడము నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అవి మనము టేస్ట్ చేస్తే అంటే ఎక్స్‌పీరియన్స్ కావాలి. పర్సనల్‌గా ఇది స్వీయ అనుభవం పొందాలన్నమాట. అంతేగాని ఒకరు చెప్తే అది అవునా అనుకుంటాం కానీ, అంత మాత్రాన అది తప్పు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అవన్నీ వాళ్ళు జ్ఞానంతో చెప్పింటారు గొప్పవాళ్ళందరూ. కాబట్టి ఆహ్, అది మనకు అనుభవం అయినప్పుడు ఓహో! ఇది కరెక్ట్ కదా! అనేసి అనుకోవాలన్నమాట. అంతేకాని నమ్మకుండా ఉండడము అలా చేయకూడదన్నమాట. మహోన్నతమైనటువంటి ధ్యానము చాలా చాలా అద్భుతం. కల్పతరువు కామధేనువు అంటారే ఆ విధంగా. మనకి ధ్యానం అన్నీ ఇస్తుంది. ఏది కావాలన్నా ఇస్తుంది. మనం ప్రకృతి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనం ఎప్పుడైతే ఆహ్, మాస్టర్ ఉంటారెప్పుడు. మనం రెడీగా ఉన్నప్పుడు మాస్టర్ మన దగ్గరికి వస్తారనమాట. కాబట్టి శిష్యుడు, గురువు అంటూ ఏమీ లేదు. అందరూ సమానమే అనేసి సారు మనకి చెప్పినారనమాట. అందరూ మాస్టర్సే అని. ఆయన ఎప్పుడు నేను గొప్ప గురువుని అలా ఏమి చెప్పుకోలేదనమాట. అందరూ సమానమే. అందరూ గురువు నా అంతటి వాళ్ళు కావాలి అనేసి ఆయన మనకి ఈ విధంగా ధ్యానం అద్భుతమైన అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఇలాంటి గొప్ప గొప్ప అద్భుతమైన ధ్యానము నేర్పించిన పత్రిగారికి శతకోటి కృతజ్ఞతలనమాట. ఎందుకంటే ఆహ్ ప్రకృతిలో 100% ప్యూరిటీగా ఉంటే ఏదైనా సాధ్యమైతుందనమాట ధ్యానంలో. అన్నీ సాధ్యమే. రామకృష్ణ పరమహంస అందరిలోనూ మా అద పరమాత్మనే చూసేవాళ్ళాయన. శారదామాతలో గూడా ఆ విధంగా చూసేవారు. ఆయన ఆహ్, మనము గంట సేపు ధ్యానం చేస్తే గూడా ఏ కొద్ది సెకండ్‌లో మన మనసుకి ఆ సమాధి స్థితి అనేది దొరుకుతుందనమాట. కాబట్టి ఆయన చాలా ఏడ్చేవారు అమ్మవారి దగ్గర. నాకు ఆ స్థితి బాగా ఇంకా ఎక్కువ సేపు ఉండాలి. అంటే తపన. మనలో తపన ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుందనమాట. కాబట్టి తపించాల. ఆహ్, తపన ఎంత తపన ఉంటే అది ఆ ప్యూరిటీనెస్‌కి మనకన్నీ మన చేతికి వచ్చేస్తాయన్నమాట. కాబట్టి 100% ప్యూరిటీగా మనము నిస్వార్థంగా ధ్యానం అనేది చేస్తే ప్రకృతి మనకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మనం జస్ట్ అడగడం అంతే. కాబట్టి ఏదైనా సాధ్యమే ఈ ధ్యానంలో అనేసి మనము తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఈ అద్భుతమైన ధ్యానం అందరికి మనకెంత తెలిస్తే అంత ఇతరులకి చెప్పడము మనము అలవాటు చేసుకోవాలన్నమాట. చెప్పడం, పంచడం ద్వారా పెంచబడుతుంది అనేది మనకి అర్థమైతుంది. మనకు ముందు గురువులంతా చాలా, చాలా కష్టపడితే తప్ప దొరికేవాళ్ళు కాదు. ఈ దత్తాత్రేయుడైతే
ఆయన శిష్యులుగా స్వీకరించడానికి ఎన్నో పరీక్షలు పెట్టేవాళ్ళు శిష్యులకి. ఒక వేశ్యాలోలుడుగా, ఆహ్, ఒక తిరుగుబోతుగా, తాగుబోతుగా ఇలా కనిపించేవాడనమాట ఆయన. కానీ మనకి పత్రికారు ఎంతో సులభంగా మన ఇంటికే, మన దగ్గరికే వచ్చి మనతో పాటు ఉంటూ ఎంతో సులభంగా మనకి ధ్యానాన్ని అందించినారు. గౌతమ బుద్ధుడి అష్టాంగ నియమాలలో లాస్ట్ ధ్యానం, సరి అయిన ధ్యానం అని పెట్టినారు. కానీ మనం సరి అయిన నడవడిక, శ్రద్ధ, సరైన జీవనోపాధి, సరైన వాక్కు ఇవన్నీ చేసుకునే లోపల మన జీవిత కాలము ముగిసిపోతుంది. కాబట్టి అందుకే పత్రికారు ధ్యానంని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ ధ్యానాన్ని పెట్టినారనమాట. నువ్వు ఎప్పుడైతే ధ్యానం అయితావో నీ మాట, నీ వాక్కు, నీ జీవనోపాధి ప్రతి ఒక్కటి అన్ని సరైన దారిలో ఉంటాయి అనేసి ఈ ధ్యానంలో మనకి ఫస్ట్ పెట్టేసినారనమాట సార్. సరి అయిన ధ్యానం, రైట్ లైవ్లీహుడ్. నువ్వు మంచి మెడిటేటర్ అయితే నీ మాట, నీ నీ నడవడిక అన్ని 100% ప్యూరిటీగా ఉంటాయి. కాబట్టి ధ్యానం అనేది ఫస్ట్ రావాలి. ఆ తర్వాత అన్నీ సెట్ అయితాయి అని ఆయన ధ్యానానికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చినారనమాట. కాబట్టి ముందే భగవద్గీతలో చెప్పిండొచ్చు. కానీ మనకి ఆచరింప చేసినది పత్రికారే. కాబట్టి మనము ఆయన మాట ఇప్పుడు ఆయన లేకుండా ఆయన పాదాలు కాకుండా ఆయన చెప్పిన పదాలు, మాటలు ఆయన చెప్పినారు కదా మాటలు. ఈ 18 ఆదర్శ సూత్రాలు ఇవన్నీ ఆచరిస్తూ, ఆచరింప చేస్తూ మాంసాహారం తినకుండా ధ్యానం చేయడం. ఒక ధ్యానం నేర్పించడం కన్నా ఒక వ్యక్తితో మాంసాహారం మాన్పించడం చాలా గొప్ప విషయం అన్నమాట. ఆహ్, అదే అదే మాంసాహారం లేని అందరూ ఈ చేప, ఈ కోడి ఇవన్నీ మనతో పాటు మన జీవనం ఎలా సాగించడానికి వచ్చామో, అవి కూడా వాటి ఉన్నతి కోసము వచ్చాయి. వాటిని ఒక సోదరుడుగా చూడాలి అనేసి సారు చెప్తున్నారు. కాబట్టి శాకాహారానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ, చాలా ర్యాలీస్ జరుగుతున్నాయి ఈ మధ్య. అవన్నీ మనం పార్టిసిపేట్ చేస్తూ ఆహ్, ఆహ్, ధ్యానంకి మన వంతు సహకారంగా శాకాహార ర్యాలీలు ఇవన్నీ అటెండ్ అయితే కూడా చాలా చాలా గొప్పదనమాట. ర్యాలీస్ అన్నీ ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. వాటన్నిట్లో మనము పార్టిసిపేట్ చేస్తూ ధ్యా ధ్యానము, శాకాహారము, సజ్జన సాంగత్యము ఇవన్నీ చేస్తూ ఇంకా ఇలా ప్రేమ, ప్రేమగా అందరితో ఉంటూ అందరికీ ధ్యానాన్ని పంచుతూ ఇలా మనము హ్మ్. ఈ భూమండలమంతా ధ్యానమయం. ధ్యాన జగత్తంతా ధ్యానమయం కావాలి. శాకాహార జగత్ ఏర్పడాలి అనే పత్రికారి మహోన్నతమైన సంకల్పమును ఖచ్చితంగా నెరవేరుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకరు ఆహ్, ఒకరు ఒక్క వ్యక్తే ఇంత సాధించినప్పుడు, ఒక్క సుభాష్ పత్రికారే ఇంత సాధించినప్పుడు, ఇప్పుడు కొన్ని వేల మంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకుంటే ఈ భూమండలము ఆహ్, అద్భుతంగా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు ఏర్పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి మన వంతు కృషిగా మనకు వీలైనంత మందికి ధ్యానం చెప్తూ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు ఏర్పడడానికి మనం కృషి చేయాలి. ఇలా బుక్స్ చాలా అద్భుతమైన బుక్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా అద్భుతమైన బుక్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనము చదివితే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ అనుభవాలు దాంట్లో రాస్తున్నారు. మనం అది ఒక గంటలోనే అవి చదివేయొచ్చు అన్నమాట. కాబట్టి స్వాధ్యాయంకి చాలా ఇంపార్టెన్స్ ఇయ్యాలి. సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన జనులతో పరిచయం చేసుకొని, సజ్జన సాంగత్యం చేస్తూ ఆహ్, ముందుకు ధ్యానాన్ని అందరికీ అందించాలన్నమాట. కాబట్టి అద్భుతమైన ఈ ధ్యానం అందరికీ అందించడంలో మన వంతు కృషిగా మనము ఎప్పుడు ముందుకి సాగుతూ ఉండాలన్నమాట. మేడం ఇంకా టైం ఉందా మేడం? ఉందండి 5 minutes. ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటారా? క్లాస్ చెప్పండి.